ఇప్పుడు జరిగే ఈ పార్లమెంట్ ఎలక్షన్లలో వినబడతలేదా? ఇప్పుడు వినబడతా చూడిగా. మీరందరూ కూడా దయచేసి ఈ చైతన్యవంతమైన మెదక్ నియోజకవర్గంలో మంచి తీర్పు ఇవ్వాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. 5 నెలల క్రితం తెలంగాణ ఎట్లా ఉండే, ఈ 5 నెలల్లోనే ఎంత ఆగమాగం అవుతా ఉంది మీరందరూ గమనిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలని అరచేతిలో వైకుంఠం చూపించి యావత్తు తెలంగాణ ప్రజానీకాన్ని దగా చేసింది, మోసం చేసింది. మీ అందరికీ కూడా తెలుసా విషయం. అనేక మాటలు చెప్పినారు, వాళ్ళ నోటికి మొక్కాలే, ఇష్టం వచ్చిన వాగ్దానాలు చేసినారు. వాళ్ళు ఇచ్చిన వాగ్దానం ఏది నెరవేరలే, ఒకటి కూడా సరిగ్గా అమలు కాలే. ఒకటే ఒక ఉచిత బస్సు అనేది పెట్టినారు, దాంతో మహిళలు కొట్టుకొని సస్తా ఉన్నారు. ఆటో రిక్షా కార్మికులేమో రోడ్డున పడి ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. వాళ్ళు చెయ్యలే. నేను ఒక మాట మీ అందరిని అడుగుతాను, రైతు బంధు అందరికీ వచ్చిందా? వినబడతలేదు, రాలేదా? నిన్న మొన్న వేస్తామని మాట్లాడిండు, 9 తారీఖు అన్నారు. మళ్ళా ఎలక్షన్ నిబంధనలు పెట్టి మళ్ళా దాన్ని కూడా ముంచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మహిళలకు 2500 రూపాయలు వచ్చినాయా? రాలేదులే. మెదకోళ్ళకు వచ్చినాయట కదా. ఇక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యేనే కదా మొన్న గెలిచిండు, రాలేదా? మీకు 15,000 కాడికి వచ్చినాయట కదా. అంటే మోసం అయిందా? దగా అయిందా? పాతవి కూడా కనీసం వాళ్ళు అమలు చేసే పరిస్థితులలో లేరు. రైతు బంధు కూడా ఇయ్యలే. నేనన్నాడు 1 లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేస్తా అని 30,000 కోట్ల రూపాయలు మీకు రుణమాఫీ చేసినాం. ముఖ్యమంత్రి చెప్పినాడు, మీరు పరిగెత్తండి, మీరు 2 లక్షల రుణం తీసుకోండి. 2 లక్షల రుణం తీసుకుంటే మీకు డిసెంబర్ 9 తారీఖు నాడే మాఫీ చేస్తా అని చెప్పినాడు. 2 లక్షల రుణమాఫీ జరిగిందా? రుణమాఫీ జరిగిందా? జరగలే. మహిళలకు డబ్బులు రాలే, రైతు బంధు రాలే, ఏది కూడా రాలే. ఇట్లా అనేక హామీలు, 420 హామీలు, 6 గ్యారంటీలు, ఎలక్షన్ గెలవంగానే దానికి చట్టబద్ధం చేస్తాం, మీ అందరికి ఇస్తామని చెప్పినారు. అవి చేయలేదు. అవి చేయకపోగా బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడున్న స్కీములు కూడా సరి అయిన పద్ధతిలో కనీసం వాటిని కూడా చేయడం లేదు. అన్నిటికంటే ముఖ్యమైన విషయం మెదక్లో నేను మీ అందరికి మనవి చేసేది, ముఖ్యమంత్రి జిల్లాలు తీసేస్తా అని చెప్తా ఉన్నాడు. దానిలో మెదక్ జిల్లా కూడా తీసేస్తా అంటున్నాడు. మెదక్ జిల్లా ఉండన్నా పోవన్నా? ఉండన్నా? మెదక్ జిల్లా ఉండానంటే మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా మన వెంకట్రామరెడ్డి గారు గెలవాలి. యుద్ధం చేద్దామా మెదక్ కోసం? ఆనాడు నేను చాలా ప్రేమతోని, నేను కూడా ఈ పాత జిల్లాలో పుట్టినవాడిని కాబట్టి, మెదక్లో ఎప్పటి నుంచో కోరిక ఉంది కాబట్టి మెదక్ జిల్లా కావాలని జిల్లా చేసుకున్నాం. ఇక్కడ మెడికల్ కాలేజీ తెచ్చుకున్నాం, బ్రహ్మాండంగా రామాయంపేట డివిజన్ చేసుకున్నాం. మీరు కోరిన కోరికలన్నీ చేసినాం. మీ మెదక్ వాళ్ళకు బాగా తెలుసు, ఇదే కాంగ్రెస్ రాజ్యంలో, టీడీపీ రాజ్యంలో మొత్తం మన గణపురం ఏ విధంగా నాశనం చేసినారో మీరందరూ కూడా బాధలు అనుభవించినారు. దాదాపు 150 కోట్లు పెట్టి గణపురం ఆనకట్ట మొత్తం బాగా చేసి, ఆనకట్ట ఎత్తు పెంచి బ్రహ్మాండంగా దాన్ని మీకు అనేక విధాలుగా అందించారు.